26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. శుభమస్తు. గురువారం భగవంతుని ఆరాధించడానికై చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతిరోజు ఆరాధన చేస్తాం. అయితే రోజు చేసే ఆరాధన, పూజ భక్తితో కూడుకుని ఉండగా గురువారం నాడు చేసేటటువంటి పూజ గురుత్వ భావనతో కూడుకొని ఉంటుంది. గురువు మనకు మార్గనిర్దేశం చేసేటటువంటి ఒక శక్తి. గురువు దైవం ఒకరేనా అన్న చర్చ చేసినప్పుడు మనలో ఒక విశ్వాసం ఉంది. గురువు దైవం సమానమే. తల్లి గురువు, తండ్రి గురువు, మంత్రోపదేశం చేసిన వారు గురువు. ఇలా ఈ గురువులందరినీ కూడా మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ కనుక ఎవరిని మనం గురువుగా స్వీకరిస్తున్నామో వారిని గురువుగా అర్చన చేయడం కూడా ఒక ఆర్ష సంప్రదాయం. అయితే గురువు అన్న భావనకు, ఆచార్యుడు అన్న భావనకు చాలా తేడా ఉంది. ఈ తేడా ఏమిటి అంటే, ఆచార్యుడు మంత్రోపదేశం చేసిన వారు అవుతారు, గురువు మార్గనిర్దేశం చేసిన వారు అవుతారు. భగవంతుడు మోక్షాన్ని అందించే దైవస్వరూపంగా మనకు ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది. మోక్షానికి మార్గం ఎలా చెప్పేది ఆచార్యుడు. నాయన మోక్షం సాధించు అంటూ బుద్ధి చెప్పేవాడు గురువు. మోక్షాన్ని అందించేటటువంటి జగన్నాటక సూత్రధారి దేవదేవుడు, పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణమూర్తి, ప్రత్యక్ష దైవం భగవంతుడు. షణ్ణాం భగ ఇతీరిణ. భావనలో గురువుని దైవంగా భావించడం వేరు, దైవాన్ని, దైవం ఉనికిని చెప్పేటటువంటి ఆచార్యత్వం వేరు. ఆ దైవం ఇలా ఉంటుంది అని చెప్పే గురుత్వం వేరు, దైవమే వేరు. సంప్రదాయంలో దైవం అనగానే రాముడు, కృష్ణుడు, గణపతి, కుమారస్వామి, ఇంకా ఇతర దేవీ దేవతాకంగా ఉండేటటువంటి పౌరాణిక విజ్ఞానంలో, అలాగే వేద విజ్ఞానంలో, ఆర్ష సంప్రదాయంలో, సనాతన ధర్మంలో, పరంపరలో చెప్పిన ఆ రూపాలన్నీ వేరు కాగా గురువు అన్న భావన మనకు అత్యంత సమీపంగా ఉండేటటువంటి భావన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అన్న ఆ భావనలో వచ్చే గురుత్వం వేరు. గురుపాదాలను ఆశ్రయిస్తే భగవంతుడిని ఎలా చేరుకోవాలో ఈ గురువు మనకు బోధిస్తాడు. రాఘవేంద్రుడు ఒక గురువు. ఈ గురువు ద్వారా 32వ పీఠాధిపతి అయినటువంటి ఆ గురువు చెప్పిన ఆ బోధలో మూలరాముడిని మనం ఆశ్రయించాలి. మూలరాముని ఆశ్రయించాలి అంటే ముఖ్య ప్రాణదేవర ఆంజనేయ స్వామి వారి మార్గాన్ని అనుసరించాలి. ఇలా గురువు బోధ స్వీకరించి రాముల వారిని ఆశ్రయించడంతో మనకు మోక్షం లభిస్తుంది. ఇది మధ్వ సిద్ధాంతం. అదేవిధంగా సాందీపనిని ఆశ్రయించిన అనంతరం కృష్ణ పరమాత్మ స్వరూపం మనకు అవగతమవుతుంది. అలాగే విశ్వామిత్రుడు కూడా రామచంద్రమూర్తి. ప్రతి కథలు మనం గమనించినట్లయితే గురువు వేరు, భగవతత్వం వేరు, భగవత్ స్వరూపం వేరు. భగవంతుడిని ఎలా చేరుకోవాలో మనకు మార్గనిర్దేశం చేసే, మంత్రోపదేశం చేసే ఆచార్యుడు గురువు, వీరు మనకు అత్యంత సమీపంగా ఉండేటటువంటి వారు అవుతారు. దత్తాత్రేయుడు ఒక గురు పరంపర మార్గాన్ని మనకు అందించినట్లయితే, గురువారం నాడు గ్రహాలలో గురుగ్రహం పెద్దది. మనం గ్రహాలలో ఉండే ఈ గురుగ్రహాన్ని అనుసరించడం ద్వారా మనలో ఉండే వివేకాన్ని, విజ్ఞానాన్ని, ఆనందాన్ని ఎలా గుర్తించాలా అన్న జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. జ్ఞానం ఇలా ఉంటుంది అన్న మార్గాన్ని మనకు బోధించే గురుతత్వం ద్వారా మనం ఆనందోపలబ్ధిని పొందగలుగుతాం. ఆనందమే భగవత్ స్వరూపం కాబట్టి ఆనందోపలబ్ధి ఆ మార్గం వేరు, ఆనందము అన్నది వేరు. ఆనందం స్థూలంగా చూచినప్పుడు ఇది దైవస్వరూపము. ఆ దైవాన్ని మనం తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో మనకు జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు ఆచార్యుడు, గురు రాఘవేంద్రులు, లేదా ఎవరిని మనం గురువుగా స్వీకరిస్తామో వారు మనకు గురువు అవుతారు. కూర్చోవడం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఈ మార్గాలను బోధించేవారు గురువు అవుతారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువును స్తోత్రం చేద్దాం, జ్ఞానం పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.